ఈ నెల 14వ తేదీన శనివారం రోజు ఉదయం 11 గంటలకు స్థానిక రెవెన్యూ గార్డెన్లో కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశానికి బ్యాంక్ గౌరవ సభ్యులంతా హాజరై సమావేశాన్ని మరింత విజయవంతం చేయాలని పత్రికాముఖంగా గౌరవ సభ్యులందరినీ కోరారు. గతంలో ఉన్న పాలకవర్గ సభ్యులు సర్వసభ్య సమావేశాన్ని తూతు మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి సభ్యులందరూ బ్యాంక్ యొక్క సాధక బాధకాలు తెలియపరిచి అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకుని బ్యాంకుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సభ్యునికి ఈ సమావేశ వివరాలు తెలియజేయాలని నేడు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశం ద్వారా విన్నవించారు. ఇటు సర్వసభ్య సమావేశానికి గౌరవ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోవడంతో పాటు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్తో పాటు జగిత్యాల బ్రాంచ్ ఉందని, ఇప్పుడు మధురానగర్ గంగాధర ఎక్స్ రోడ్ బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, త్వరలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ సమయానుసారం వారి చేతుల మీదుగా ప్రారంభం నూతన శాఖలను ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు మడుపు మోహన్, ముక్క భాస్కర్, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, సందీప్, రవీందర్ రెడ్డి, బ్యాంక్ సిఇఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధి దాటి బోగస్ సభ్యులు ఉన్నాయని గతంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని సవరించడానికి జనరల్ బాడీ సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం. కరీంనగర్ ఈ బ్రాంచ్కు జగిత్యాల, కరీంనగర్ 2 ఉన్నాయి. త్వరలోనే మంత్రి గారి సమయం తీసుకొని ఆల్రెడీ రెడీ అయింది, బ్యాంక్ రెడీ అయింది, అది ఓపెనింగ్ చేయడం ఉన్నది. దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకును విస్తరించడానికి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో సర్వసభ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఏదో 10 మంది 20 మంది కాకుండా సభ్యులందరి సహకారంతో అందరి సూచనల మేరకు బ్యాంకును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ సర్వసభ సమావేశం ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదైనా మేజర్ నిర్ణయం తీసుకుంటే కంపల్సరీ సర్వసభ సమావేశంలో తీసుకోవాలి. మేము బాడీ తీసుకోవడం నడవదు. సర్వసభ సమావేశంలో తీర్మానం చేసినప్పుడే అది చెల్లుతుంది. మా రైతు రుణమాఫీతో మాకు సంబంధం లేదు. మాకు ఓన్లీ మా బ్యాంకు అర్బన్ సంబంధించిన బ్యాంకు, విలేజ్లకు సంబంధం లేదు. మేము బ్యాంకులో క్రాప్ లోన్ కానీ ఆ లోన్ ఓన్లీ ఇండ్ల మీద లోన్లు ఇస్తాం. మేము మార్టిగేజ్ లోన్లు ఇస్తాం. కమర్షియల్ మాత్రమే గోల్డ్ అని ఇస్తున్నాం. లేదా ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ఇంతకుముందు 7.5 ఇంట్రెస్ట్ ఉన్నది, 8 చేస్తున్నాం. డిపాజిట్ల మీద 7.5 ఉన్నది, 8% చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ 8.2 చేస్తున్నాం. 8.5 చేస్తున్నాం. ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా తెలిస్తే ప్రజలందరూ కూడా తెలుస్తారన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడిన కారణం 14th రోజు శనివారం రోజు 42వ సర్వసభ సమావేశం మన స్థానిక రెవెన్యూ గార్డెన్ అందరికీ మా సభ్యులందరికీ తెలియని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ గౌరవ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాలని మీ ద్వారా పత్రికాముఖంగా కంటైన్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ గారు, విద్యాసాగర్ గారు, లక్ష్మణ్ రాజు గారు, రవీందర్ రెడ్డి గారు, సందీప్ గారు, భాస్కర్ గారు, మా సిఓ శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. గతంలో 40 సమావేశాలు 45 సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అందరికీ గౌరవ సభ్యులందరికీ ఈ సమావేశ వివరాలు చేరకపోవడం వల్ల చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు. ఈ బ్యాంకుకు దాదాపు 9,000 మంది సభ్యులు ఉన్నారు. ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా 150 కన్నా ఎక్కువ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మా టార్గెట్ 500 నుండి 1000 రావాలనే ఉద్దేశంతో, ఈ విస్తృతంగా ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ ప్రోగ్రాంను ప్రతి దానిలో ప్రచురించి మాకు సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. శనివారం రోజు ఉదయం 11 గంటలకు రెవెన్యూ గార్డెన్ కలెక్టరేట్ ఆపోజిట్ రెవెన్యూ గార్డెన్ జరుగుతుంది.
దాదాపు మా బ్యాంకు పరిధి 10 కిలోమీటర్ల పరిధి ఉంటుందండి. 10 కిలోమీటర్ల పరిధి. 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 9,000 మంది సభ్యులు ఉన్నారు. చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఈ సర్వసభ్య సమావేశాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా గౌరవ సభ్యులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. గతంలో తూతుమంత్రంగా జరిగిన సమావేశాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ బాడీ మాది. ఈ బాడీలో కంప్లీట్గా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ సమావేశ ఎజెండా ఏంటి? సమావేశ ఎజెండా అంటే మెయిన్ ఏంటంటే ఆధార్ అనుసంధానం చేయాలని ఒకటి మాకు తీర్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే 10 కిలోమీటర్ల పరిధి దాటి బోగస్ సభ్యులైన గతంలో చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి. వాటిని సవరించడానికి ఆ జనరల్ బాడీ సమావేశంలో ఆధార్ అనుసంధానాన్ని తీర్మానం చేయడం జరుగుతుంది. తర్వాత ఒకటి ఏంటంటే గంగాధర బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసుకుంటున్నాం. కరీంనగర్ ఈ బ్రాంచ్కు జగిత్యాల కరీంనగర్ 2 ఉన్నాయి. త్వరలోనే మంత్రి గారి సమయం తీసుకొని ఆల్రెడీ రెడీ అయింది, బ్యాంక్ రెడీ అయింది, అది ఓపెనింగ్ చేయడం దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకును విస్తరించడానికి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆ ఉద్దేశంతో సరసభ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఏదో 10 మంది 20 మంది కాకుండా సభ్యులందరి సహకారంతో అందరి సూచనల మేరకు బ్యాంకును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ సమావేశం సరసభ సమావేశం ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదైనా మేజర్ నిర్ణయం తీసుకుంటే కంపల్సరీ సరసభ సమావేశంలో తీసుకోవాలి. మేము బాడీ తీసుకోవడం నడవదు. సరసభ సమావేశంలో తీర్మానం చేసినప్పుడే దాని అది చెల్లుతుంది. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఎంతవరకు? మా రైతు రుణమాఫీతో సంబంధం లేదు. మాకు ఓన్లీ మా బ్యాంకు అర్బన్ సంబంధించిన బ్యాంకు, విలేజ్లకు సంబంధం లేదు. మేము బ్యాంకులో క్రాప్ లోన్ కానీ ఆ లోన్ ఓన్లీ ఇళ్ల మీద లోన్ ఇస్తున్నాం, మార్టిగేజ్ లోన్లు ఇస్తాం. కమర్షియల్ మాత్రమే గోల్డ్ లోన్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసిందంటే ఇంతకుముందు 7.5 ఇంట్రెస్ట్ అది 8 చేస్తున్నాం. డిపాజిట్ల మీద 7.5 ఉన్నది 8% చేస్తున్నాం. 8.2 చేస్తున్నాం. 8.5 చేస్తున్నాం. ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా తెలిస్తే మా ప్రజలందరూ కూడా తెలుస్తాను ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. చెప్పండి కూర్చోండి కూర్చోండి. కరీంనగర్ నందు సెప్టెంబర్ 14 నాడు 11 గంటలకు నిర్వహించనున్నాం. పత్రికా మిత్రులకు విన్నవించినది ఏమనగా, మా మహాజన సభకు హాజరయ్యే సభ్యులందరూ హాజరయ్యే జయప్రదం చేసే విధంగా మీరు కూడా మీ పత్రికా ముఖంగా మీరు కూడా సహకరించి మా మహాజన సభను దిగ్విజయం చేయుటకు సహకరించగలరని మనవి. మరియు మేము బ్యాంకు ప్రస్తుత పిఎస్సి కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్లో బ్రాంచ్ సాధించినాము. అది కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఈ 2-3 రోజుల్లో కానీ 3-4 ఈ 1 వీక్లో కానీ ప్రారంభించదలుచుకున్నాము. మరియు సభ్యులకు కూడా మెయిన్ ప్రధాన ఎజెండా సభ్యులకు డివిడెండ్ 3 years ఇప్పించాలని ఈ కమిటీ చాలా ప్రయత్నిస్తున్నది. ఆర్బీఐ గారి ఆదేశానుసారం అది కూడా నిర్ణయం తీసుకుంటాము. మరియు ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 1 కోటికి పైగా లాభాలు ఆర్జిస్తున్నాము. కాబట్టి ఈ మన యొక్క నెట్వర్క్ ప్రాఫిట్ చూసి ఆర్బీఐ వారు మనకు బ్రాంచ్ సాధించుటకు గత 40 సంవత్సరాల నుంచి ఎలాంటి బ్రాంచ్ ఈ బ్యాంక్ ఓపెన్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ను మేము సాధించినాము. ఇది మేము మా సభ్యుల ఖాతాదారుల మా ఉద్యోగస్తుల మరియు కమిటీ సూచనల మేరకు వారి యొక్క కృషి ఫలితంగానే ఇది సాధించినామని తెలియజేసుకుంటున్నాము.